రాష్ట్రంలో 10 భారీ పారిశ్రామిక పార్కులకి ఓకే చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 10 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఐఐసికి దానికి సంబంధించి 4012 ఎకరాలు ఇచ్చింది. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే ఈ ఏపీఐఐసి స్వయంగా నడపకుండా ఎందుకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తుందో తెలియదు. లైక్ ఇప్పుడు తడ సెజ్జు తప్పించి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో సక్సెస్ అయినటువంటి సెజ్ ఏంటి? ఆ తడ సెజ్ కూడా TV9 మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీనిరాజు, తమిళనాడుకి సంబంధించిన రవిసన్నారెడ్డి లాంటి ఇండస్ట్రియలిస్టులు, అది కూడా తమిళనాడు కర్ణాటకకి దగ్గరగా ఉండటంతో అది సక్సెస్ అయింది. అది వాళ్ళు నిర్వహించడం వల్ల. అట్లాంటి యాజమాన్యాలతో నిర్వహించితే నష్టం లేదు. బట్ రాష్ట్రంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ దగ్గర నుంచి, వాన్పిక్ దగ్గర నుంచి, మల్లవల్లి దగ్గర నుంచి అనేక పారిశ్రామిక హబ్బులు ఉన్నాయి. దశాబ్దాలు అయిపోయినాయి పెట్టి. కాకపోతే వాటిట్లో వచ్చే పరిశ్రమలు, భూములు అయితే తీసుకుంటారు, పరిశ్రమలు పెట్టేది అతి పరిమితం. 4 పరిశ్రమలు వచ్చి ఆ ప్రాంతం బాగుపడితే అప్పుడు తమకు కేటాయించిన భూమిని అమ్ముకోవాలన్నటువంటి రూట్లో వెళ్తూ ఉంటారు. ఏపీఐఐసి అయినా అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పలుకుబడిని ఈ విధంగా వాడుతూ ఉంటారు. ముందు ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో డెవలప్ చేయడం అన్నటువంటిది అత్యంత ముఖ్యం. అవి సక్సెస్ అయితే మిగతా చోట్ల ఇప్పుడు ఏముంది, మళ్ళీ భూములు సేకరిస్తారు, లేకపోతే ప్రభుత్వ భూములు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం తప్పించి జరగట్లేదు. ముందు ఫస్ట్ మనకు కావాల్సింది సాగర తీర ప్రాంతంలో ఎక్కడైతే పోర్టులు నిర్మిస్తున్నారో ఆ పోర్టులున్న ఏరియాల్లో పారిశ్రామిక పార్కులు పెట్టేటట్టయితే ఏపీఐసినే నిర్వహించుకోవచ్చు. చక్కగా డబ్బులు వస్తాయి. వాడెవడికో మూడో వాడికి ఇచ్చి ఆడు సంపాదించుకుని ఆడు మనకు బిచ్చం వేసినట్టు ఎందుకు అంటే మనకి అవుట్ సోర్సింగ్ ఇవ్వడాలే ఇష్టం.